హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నోయింగ్ అవర్ నంబర్స్ 6th క్లాస్ చాప్టర్ 1 టెట్ మరియు డిఎస్సి రెండిటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్తో సహా నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా సహాయం చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. మేక్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ యూజింగ్ ఎనీ 4 డిఫరెంట్ డిజిట్స్. 7 ఈజ్ ఆల్వేస్ ఎట్ వన్ ప్లేస్ అన్నాడు. ఇక్కడ మేక్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ యూజింగ్ ఎనీ 4 డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు. ఇక్కడ డిజిట్ 7 ఈజ్ ఆల్వేస్ ఎట్ వన్స్ ప్లేస్ అన్నాడు. ఇక్కడ యూజ్ చేసే నంబర్ని మళ్ళా యూజ్ చేయకూడదు. 7ని వన్స్ ప్లేస్లో ఉండాలి. అయితే 4 డిజిట్ ఉండాలి. స్మాలెస్ట్ కాబట్టి 1 అనేది తీసుకుంటాం. తర్వాత 0 తీసుకోండి. 1 0 వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్మాల్ నంబర్ 2. సో 1027 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 crore ఈజ్ సిమిలర్ టు అన్నాడు. 1 crore వచ్చేసి 100 lakhsకి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వెన్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్ వాట్ ఈజ్ ద రిజల్ట్ అన్నాడు. ఇక్కడ స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్ వస్తుంది. గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ షోన్ యాజ్ రిపిటేషన్ ఆఫ్ సింబల్స్ టు రైట్ రోమన్ న్యూమరల్స్. రోమన్ న్యూమరల్స్లో ఒక నంబర్ రిపీట్ అయిందనుకోండి, XII అని ఉందనుకోండి, 10 + 1 + 1. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఎడిషన్ చేస్తాము. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మేక్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్ బై యూజింగ్ ఎనీ 1 డిజిట్ ట్వైస్ బై 0, 4, 9. ఇక్కడ 0, 4, 9 అనేటువంటి డిజిట్స్ని యూజ్ చేసుకోవాలి. ఏదైనా ఒక డిజిట్ని 2 టైమ్స్ వాడుకోవాలి. ఇక్కడ అన్నిట్లో బిగ్ 9 కాబట్టి గ్రేటెస్ట్ రాయాలి కాబట్టి ఫస్ట్ 9 రాస్తాం, మళ్ళీ అదే రాసుకుంటాం. తర్వాత గ్రేట్ 4 కాబట్టి 4 రాస్తాం, లాస్ట్లో 0. సో 9940. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. 1 lakh వచ్చేసి 1000 hundreds ఇచ్చారు. 1 crore వచ్చేసి 10,000 thousands ఇచ్చారు. అలాగే ద స్మాలెస్ట్ 8 డిజిట్ నంబర్ ఈజ్ కాల్డ్ 10 lakhs అని చెప్పి ఇచ్చారు. 1 lakh వచ్చేసి 1000 hundreds అమ్మ. కావాలంటే చూడండి, 1 lakh వచ్చేసి 1000 hundreds. ఓకేనా, 1000 hundreds కాబట్టి ఇది ట్రూనే. అలాగే 1 crore వచ్చేసి ఇది 1 crore 10,000 thousands. 1 crore వచ్చేసి 10,000 thousands కాబట్టి ఇది కూడా ట్రూనే. ద స్మాలెస్ట్ 8 డిజిట్ నంబర్ ఈజ్ కాల్డ్ 10 lakhs అని ఇచ్చారు. స్మాలెస్ట్ 8 డిజిట్ నంబర్ క్రోర్ అవుతుందమ్మా. ఇది ఫాల్స్. ఇక్కడ ప్రాబ్లంలో ఇన్కరెక్ట్ ఏది అని అడిగారు. ఇక్కడ C ఒక్కటే ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 1 billion ఈక్వల్ టు డాష్ మిలియన్ అని చెప్పి అడిగారు. 1 billion వచ్చేసి 1000 millionsకి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. 1 gram వచ్చేసి 1000 milligrams. 1 centimeter వచ్చేసి 0.01 meters. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 1 kilometer వచ్చేసి 10 lakh millimeters. ఓకే, 1 gram వచ్చేసి 1000 milligrams. ఇది డైరెక్ట్ బిట్టే. 1 centimeter అంటే 1/100 అమ్మ. దీన్ని 0.01గా రాస్తాం. 1 kilometer అంటే 1000 meters. 1000 ఇంటూ సెంటీమీటర్లో మార్చాలంటే 100, మిల్లీమీటర్లు మార్చాలంటే 10. కాబట్టి వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 10. సో ABC అన్నీ కరెక్టే. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేటెస్ట్ 3 డిజిట్ నంబర్ యూజింగ్ 3 డిస్టింక్ట్ డిజిట్స్ అన్నాడు. అంటే డిఫరెంట్ డిజిట్స్ తోటి పాసిబుల్ అయ్యేటువంటి గ్రేటెస్ట్ 3 డిజిట్ నంబర్. ఒకటి 9 తీసుకోవాలి, ఇంకోటి 8, ఇంకోటి 7. కాబట్టి 987 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ వెజల్ హ్యాజ్ 4 liter and 500 ml ఆఫ్ మిల్క్. ఇన్ హౌ మెనీ గ్లాసెస్ ఈచ్ ఆఫ్ 25 ml కెపాసిటీ కెన్ ఇట్ బి ఫిల్డ్ అన్నాడు.
చూడండి ఇక్కడ మొత్తం 4500 ml ఉంది. ఒక్కొక్క దాంట్లో 25 ml ఇవ్వాలి. సో ఎన్ని గ్లాసెస్ వస్తాయి, ఎన్ని గ్లాస్ మనం ఫిల్ చేయొచ్చు, నంబర్ ఆఫ్ గ్లాసెస్ ఈక్వల్ టు 25 1s 25, 25 8s 25 0. సో 180 గ్లాసెస్ మనం ఫిల్ చేయొచ్చు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ పేర్ హ్యాస్ సేమ్ డిజిట్స్ ఎట్ 100s ప్లేస్ అన్నాడు. చూడండి ఇక్కడ 100 ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, కాబట్టి ఇదే రైట్ అవుతుంది. ఇక్కడ 100 ప్లేస్లో 2 3 ఉంది, కాబట్టి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 100 ప్లేస్లో 4, ఇక్కడ 9 ఉంది, కాబట్టి 2 కాదు. ఇక్కడ 5, ఇక్కడ 8 ఉన్నాయి, కాబట్టి ఇవి కాదు. సో 100 ప్లేస్లో సేమ్ ఉన్నటువంటిది ఇదే, ఈ రెండే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, అసెండింగ్ ఆర్డర్ మీన్స్ అరేంజ్మెంట్ ఫ్రమ్ గ్రేటెస్ట్ టు ద స్మాలెస్ట్. అసెండింగ్ ఆర్డర్ అనేది స్మాల్ టు బిగ్, గ్రేట్ టు స్మాల్ కాదు, ఇది ఫాల్స్. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ మీన్స్ అరేంజ్మెంట్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్, ఇదే ట్రూ అవుతుంది. స్మాల్ నుంచి గ్రేట్ ఉంటుంది. అలాగే డిసెండింగ్ ఆర్డర్ అంటే గ్రేట్ టు స్మాల్, ఇది కూడా ట్రూనే. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు గ్రేట్ అన్నారు, ఇది ఫాల్స్. కాబట్టి ఇక్కడ ట్రూ అయిన ఏంటి, సెకండ్ వన్ థర్డ్ వన్. సెకండ్ వన్ థర్డ్ వన్ ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ 2లో ఉన్నాయి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ బాక్స్ కంటైన్స్ 5 lakh మెడిసిన్ టాబ్లెట్స్. ఇక బాక్స్లో అంట 5 lakh టాబ్లెట్స్ ఉన్నాయంట. ఒక్కొక్క దాని వెయిట్ 10 milligrams అంట. అయితే ఆ బాక్స్ యొక్క వెయిట్ అడిగారు ఇక్కడ. ఇప్పుడు మొత్తం చూడండి మిల్లీగ్రామ్స్లో వస్తుంది. 5 ఆఫ్టర్ మొత్తం 5 ఆఫ్టరు ఇక్కడ 5 zeros, ఇది ఒక 6 zeros ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మిల్లీగ్రామ్స్ని గ్రామ్స్లోకి మారిస్తే, మిల్లీగ్రామ్స్ని గ్రామ్స్లోకి మారిస్తే బై 1000 వేస్తాం. అప్పుడు ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 5000 ఉంది, ఈ 5000ని కేజీల్లో మార్చాలంటే బై 1000 వేస్తాం, 5 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద greatest and the least number that can be written using the digits 6 2 7 4 3 each only once అన్నాడు. చూడండి 7 6 4 3 2 ఇది గ్రేటెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ 2 3 4 6 7. వీటి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. 12 - 7 5, 12 - 6 6, ఓకే. 13 - 4 9, 5 - 3 2, ఓకే. 7 - 2 5, 52,965 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద టిఫిన్ సర్వీస్ ఛార్జ్ 20 rupees ఫర్ లంచ్ అండ్ అన్ ఎక్స్ట్రా 5 rupees ఫర్ మిల్క్ ఆర్ టీ పర్ డే. హౌ మచ్ మనీ విల్ బి చేంజ్డ్ ఇన్ ఏ 7 day. చూడండి పర్ డే 20 + 5 మొత్తం ఎంతమ్మా 25. 7 days కాబట్టి 7తో మల్టిప్లై చేద్దాం. 7 5s 35, 7 2s 14 + 3 17. సో 7 daysకి 175 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 1729 అన్నాడు. 1729కి 7తో చేస్తే 7 2s 14, 7 2s 14, 7 4s, అలాగే 7 7s. నెక్స్ట్ 13తో చేద్దాం. 13 1s 13, 13 9s, 7 ప్లస్ సమ్ అన్నాడు కాబట్టి 7 + 13 + 19 అమ్మ 39 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ షీట్స్ ఆఫ్ పేపర్ అవైలబుల్ ఫర్ మేకింగ్ నోట్బుక్స్ ఈజ్ 75,000. ఈచ్ షీట్ మేక్ 8 pages ఆఫ్ ఎ నోట్బుక్. ఈచ్ నోట్బుక్ కంటైన్ 200 pages. హౌ మెనీ నోట్బుక్స్ కెన్ మేడ్ ఫ్రమ్ ద పేపర్ అవైలబుల్ అన్నాడు. ఇక్కడ 75,000 షీట్స్ ఉన్నాయి. ఈచ్ షీట్ 8 pages ఉన్నాయి, ఓకేనా. 75,000 ఇంటూ 8 అమ్మ 0 0 0, 8 5s 40, 8 7s 56 + 4 60. సో ఇన్ని పేజెస్ ఉంటాయి. ఒక్కొక్క బుక్కి 200 pages ఉన్నాయి కాబట్టి బై 200 చేస్తాం. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 3000 వస్తుంది. కాబట్టి 3000 నోట్బుక్స్ మనం తయారు చేయొచ్చు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది నంబర్ 765432 అండ్ ద నంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్ ఈజ్ అన్నాడు. చూడండి ఇక్కడ 765432 ఉంది, దాని రివర్స్ డిజిట్స్ రాయండి. 2 3 4 5 6 7.
వాటిని సమ్ చేయండి. 2 + 7 9 9 9 9 9 అన్ని 9 లేవు, 6 9s ఉండాలి. చూడండి ఇక్కడ 6 9s ఉన్నాయి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ వీ రైట్ 1 బిలియన్ ఫర్ అన్నాడు. 1 బిలియన్ వచ్చేసి 100 crores అని చెప్పి అంటామమ్మా. 100 crores అవుతుంది, 1000 millions అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. హైట్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 1 meter 65 centimeter. హైట్ ఎంత ఇక్కడమ్మా? 1 meter 65 centimeter. కంప్లీట్గా సెంటీమీటర్స్లో మారిస్తే 165. ఇక్కడ మిల్లీమీటర్స్లో అడిగారు కాబట్టి ఏం చేయాలి? మిల్లీమీటర్స్లో అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఇంటూ చేస్తాం. 10 తోటి మల్టిప్లై చేస్తే 1650 మిల్లీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ మిషన్ ఆన్ అన్ యావరేజ్ మ్యానుఫ్యాక్చర్స్ 2435 screws a day. How many screws did it produce in the month of February 2007? ఇక్కడ ఒక రోజుకి 2435 screws తయారు చేస్తుందట. ఫిబ్రవరి నెల 2007వ సంవత్సరంలో నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 డేసే ఉంటుంది. దీన్ని 28 తోటి మనం మల్టిప్లై చేస్తే 68,180 వస్తుంది. 68,180 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 3 × 10,000 + 7 × 1000 + 9 × 100 + 0 × 10 + 4 ఈజ్ ద సేమ్ యాజ్ అన్నాడు. ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఏమీ లేదు. టెన్స్ ప్లేస్లో ఏమీ లేదు. ఇక్కడ 10,000 ప్లేస్లో 3 ఉంది. 30,000 7,000 37,904. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ ద నంబర్ 39452801 ఈజ్ అన్నాడు. ఇక్కడ 4 అనేది దాని యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కోమన్నాడు. 1s 10s 100s 1000 10,000 lakhs 4 lakhs ఇక్కడ చూడమ్మా 4 lakhs అనేది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ 3,08,927 అన్నాడు. 3,08,927. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, మేక్ ద స్మాలెస్ట్ 4-digit నంబర్ by using any one digit twice by 0,4,9. ఇక్కడ స్మాలెస్ట్ నంబర్ తయారు చేయాలి. ఒక డిజిట్ని 2 times మనం రాసుకోవాలి. ఈ మూడిట్లో స్మాల్ అనేది 4 కానీ 0 అనేది స్మాల్ కానీ 0తో మనం రాస్తే 3 digit రాదు కాబట్టి ఇక్కడ రాసేసుకుంటాం. ఇక్కడ మేక్ ద స్మాలెస్ట్ 4-digit అన్నాడు కాబట్టి 2 zeros రాసుకోండి, లాస్ట్లో 9 ఇవ్వండి. 4009. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, టు స్టిచ్ ఏ షర్ట్ 2 meter 15 centimeter క్లాత్ ఈజ్ నీడెడ్ అవుట్ ఆఫ్ 40 meter క్లాత్. హౌ మెనీ షర్ట్స్ కెన్ బి స్టిచ్డ్ అండ్ హౌ మచ్ క్లాత్ విల్ రిమైన్ అన్నాడు. చూడండి ఇక్కడ ఒక షర్ట్ని కుట్టడానికి 2 meter 15 centimeters అవసరం అంట. అంటే 215 centimeters క్లాత్ అనేది అవసరం. ఇక్కడ మొత్తం 40 meters క్లాత్ ఉంది. 40 meters అంటే 40 × 100 అంటే 4,000 meters అమ్మ. ఈ 4,000ని 215 తోటి డివిజన్ చేయాలి ఇక్కడ. అప్పుడు ఎన్ని షర్ట్స్ వస్తాయో తెలుస్తుంది. చూడమ్మా 10 - 5 5, ఓకే, 9 - 1 8, 3 - 2 1, 185 ఉంటుంది. ఈ 0 డౌన్ చేయండి. 215 8s 8 5s 40, 8 1s 8 + 4 12, 8 2s 16 + 1 17. సో ఇక 130 మిగులుతుంది. సో ఇక్కడ 18 షర్ట్స్ వచ్చినాయి, 130 centimeters క్లాత్ మిగిలిపోయింది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. రోజు మన ఛానల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని చాప్టర్లకు సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.